హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ విత్ మురళి. నేనైతే బైక్ని ఫైనాన్స్లో తీసుకున్నాను. ఫైనాన్స్ 1 ఇయర్ పెట్టాను. ఈ 1 ఇయర్ ఈ మంత్తో కంప్లీట్ అయిపోయింది అనమాట. నాకు ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఇచ్చారు విత్ రిలేటెడ్ స్టాంప్స్ అనమాట. సో నేను ఇప్పుడు నా బైక్ ఆర్సీ మీద వాళ్ళ బ్యాంక్ నేమ్ అయితే వచ్చింది హైపోథెటికేషన్ ప్లేస్లో. ఇప్పుడు నా నేము లేదా క్యాష్ వచ్చేలాగా చేయించుకోవాలని ఇప్పుడు నేను ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఈ ఇలా చేసుకోవడానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటంటే, మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే మీ రిలేటెడ్ బైక్ ఫైనాన్సర్ నుంచి తీసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ మీ ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది కదా, లైక్ హైపోథెటికేషన్ బైక్ ఫైనాన్స్ పేరుతో ఒక ఆర్సీ అయితే ఉంటుంది. ఆర్సీని ఎన్ఓసిని సర్టిఫికేట్స్ విత్ అండ్ బైక్ ఫైనాన్స్ అయితే ఖచ్చితంగా, బైక్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని వెళ్తే వాళ్ళు ఎంటైర్ ప్రొసీజర్ అయితే చేస్తారు. నేను ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రొసీజర్ ఆర్టీఓ ఆఫీస్లో ఎలా ఉంటుంది అనేది నీట్గా వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ఎవరైతే బైక్ ఫైనాన్స్లో తీసుకుంటారో ఆ తర్వాత ఎన్ఓసి నుంచి ఆర్సీగా కన్వర్ట్ అవ్వడానికి ప్రొసీజర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది. ఇప్పుడు ఎంటైర్ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను స్టార్ట్ అయిపోయాను. సో చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో ప్రొసీజర్. చూసారా నా బైక్ ఎక్కడ ఉందో, ఇదే నా బైక్. నైట్ నేను కవర్ చేయటం మర్చిపోయాను అనమాట. సో అలాగే కొంచెం డస్ట్ తుడి చేసి వెళ్ళిపోదాం. అయితే ఒకసారి నీట్గా అయితే తుడిచాను, ఆల్రెడీ క్లీన్గానే ఉంది. సో ఇప్పుడైతే ఈ బైక్ని తీసుకొని మనం ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. బైక్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ బైక్ చాసిస్ నెంబర్ అయితే తీసుకుంటారు. సో బైక్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. బైక్ లేకుండా అయితే కష్టం అయిపోయింది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతాం. హెల్మెట్ వేసుకున్నాను, లెట్స్ గో. ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎన్ఓసి ఒరిజినల్ అనమాట. ఇది ఎన్ఓసి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మనకు కావాలి, అండ్ ఆధార్ కార్డు జిరాక్స్, అండ్ ఇదేమో ఇన్సూరెన్స్ రిలేటెడ్ పేపర్ అనమాట. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఇదేమో ఆర్సీ. యాక్చువల్ ఒరిజినల్ తీసుకురమ్మన్నారు, నేను జిరాక్స్ తీసుకెళ్ళాను. ఒరిజినల్ కూడా ఇచ్చేయాలన్నమాట ఇక్కడే. వీటితో పాటుగా నేను 2000 రూపీస్ అయితే పే చేశాను ఏజెంట్కి. యాక్చువల్గా ఇది 850 రూపీస్ మాత్రమే అవుతుంది. త్రూ ఏజెంట్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఇంకో 1000 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. నేను మొత్తం 2000 రూపీస్ అయితే కట్టాను. ఈ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి కౌంటర్లో సబ్మిట్ చేయాలన్నమాట. అక్కడ సబ్మిట్ చేశాక మళ్ళీ మిమ్మల్ని ఒక ఫోటో తీసుకుంటారు వాళ్ళు, అండ్ మీ సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ కొత్తగా వచ్చే ఆర్సీ మీద అయితే అప్లికేబుల్ అయ్యి వస్తాయన్నమాట. సో ఫోటో చేంజ్ అవుతుంది, సిగ్నేచర్ కూడా చేంజ్ అవుతుంది. ప్రొసీజర్ కంప్లీట్ అయ్యాక మనకు స్లిప్ ఇస్తారు. ఇందులో ఎంత డబ్బులు పే చేసామనేది ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషను. నేను ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసింది హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ అనమాట. ఇది నేను ఫస్ట్ టైం నా బైక్ రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయించాను. ఇదంతా ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్. చూడండి చాలా బాగుంటుంది అనమాట, గ్రీనిష్గా పాతది చాలా. బట్ చాలా ఎక్కువ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఇక్కడే జరుగుతాయి అనమాట. నేను ఫస్ట్ టైం బైక్ కొన్నప్పుడు అంటే 2024 అక్టోబర్లో, ఆ టైంలో నేను రిజిస్ట్రేషన్ చేసే రోజే రామ్ చరణ్ ఒక కారు కొన్నాడు అనమాట. ఆ కార్లో వచ్చి ఆ కొత్త కార్ రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయించుకున్నాడు. అప్పుడు నేను చూశాను రామ్ చరణ్ ఇక్కడ. సో ఎందుకో ఇది చాలా పెద్ద అనిపిస్తుంది. అంటే నాకు అప్పటి వరకు ఐడియా లేదనమాట. నార్మల్గా హైదరాబాద్ చిన్నది అనుకున్నాను, కానీ చాలా వెహికల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ జరుగుతాయి అనమాట. ఇంతటితో మన న్యూ ఆర్సీ రిక్వెస్ట్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా న్యూ ఆర్సీ ఎన్ని డేస్కి వచ్చేది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. యూజువల్గా న్యూ ఆర్సీ కానీ ఒరిజినల్ ఆర్సీ కానీ 30 డేస్ బిలోలో మన ఇంటి అడ్రస్కి అయితే వచ్చేస్తాయి పోస్ట్లో. బట్ నేను ఇప్పుడు ఉండే అడ్రస్ వేరు, నా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరు. దెర్ ఈస్ అ డిఫరెన్స్. సో మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది, పోస్ట్ రాకపోవచ్చు లేదా అని డౌట్ ఉంది. సో నేను ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏజెంట్ తీసుకోమని చెప్పాను. నేను అది వచ్చాక నాకు కాల్ చేయమన్నాను. సో వచ్చాక నేను ఏజెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను. సో ఇది గైస్ ఈ ప్రొసీజర్ అనమాట.